నమస్తే, వెల్కమ్ టు యోయోటి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, అదేవిధంగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి గారు ఉన్నారు. మేడం నమస్తే. సో ముందుగా కంగ్రాచులేషన్స్. సో ఏం చెప్పదలుచుకున్నారు ఈరోజు మీకు ఈరోజు ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేశారు కదా, ఏం చెప్తారు? థ్యాంక్ యూ. అండ్ ఆల్సో ఆల్ ద జనరల్ సెక్రటరీస్కి, మరి అదేవిధంగా పీసీసీ వైస్ ప్రెసిడెంట్లు అందరికి కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఇన్ ద ఫ్యూచర్. సో ఏం చెప్తున్నారు అంటే రాజకీయాల విషయాన్ని చూసుకుంటే ఇప్పుడు మీ నియోజకవర్గంలో చూసుకుంటే ఈ 6 గ్యారెంటీలు కానీ అదేవిధంగా విమర్శలు చేస్తూ ఉన్నారు చాలామంది. దాని గురించి ఏం చెప్తారు? అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ కూడా ఎప్పుడు కూడా విమర్శించే పార్టీ. వాళ్ళకి ఎంతవరకు ఒకళ్ళు చేస్తుంటే వాళ్ళకి నిద్ర పట్టట్లేదు. మరి వాళ్ళకి ఓడం అనేది 10 ఏళ్ల ప్రభుత్వంలో ఇప్పుడు వాళ్ళు బాగా అనుభవించారు. పదవులు కానీ డబ్బులు కానీ బాగా దోచుకున్నారు, దాచుకోవడం జరిగింది. సో ఇప్పుడు అనేది ఆ ఇన్కమ్ అనేది లేకపోయేసరికల్లా వాళ్ళకి నిద్ర పట్టట్లేదు. సో ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇన్ని పథకాలు ఇచ్చి పేదవాళ్ళని ఆదుకోవటము, మహిళల్ని ముఖ్యంగా ఆదుకోవటం అనేది వాళ్ళకి జర్నించుకోలేకపోతున్నారు. సో అలాంటప్పుడు ఏదో ఒక విమర్శలు చేయాలి కాబట్టి. అదే కాకుండా ఇంకోటి ఏంటంటే మీరు గమనించాల్సింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా చేతలతోటి చూపిస్తుంది. బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఎప్పుడు కూడా మాటలతోటే చెప్తుంది. సో అదేవిధంగా ఇప్పుడు దీనికి వీళ్ళు ఈ సోషల్ మీడియా బాగా ప్రాపగాండా చేసుకోవడం ఒకటే చేసుకున్నారు. అదే మొన్ననే చెప్పారు కదా కేటీఆర్ గారు, ఇది నాకు తెలుసుంటే నేను ఎలక్షన్ ముందే 40 యూట్యూబ్ ఛానల్ కొనేవాడినని. సో అదే యూట్యూబ్ ఛానల్స్లో ఆయన ప్రాపగాండా చేసుకోవడం మొదలుపెట్టారు. సో మరి మాకేం అవసరం లేదు, అలాంటి యూట్యూబ్ ఛానల్స్ తోటి ప్రాపగాండా చేయాల్సుకున్న అవసరము మా కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కానీ చేతలతోటి చూపించి పేద ప్రజలను ఆకట్టుకోవటమే వాళ్ళ ఇది. సో అంటే డబుల్ బెడ్రూమ్ విషయంలో కూడా పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నారంటూ కూడా కొన్ని చూసాం, కొన్ని వీడియోలు అంటే చెప్తా ఉన్నారు, ప్రచారం చేస్తా ఉన్నారు. ఎంతవరకు వాస్తవం ఉంటుంది? అంటే మీరే చూడండి, ఇప్పుడు మా ఫర్ ఎగ్జాంపుల్ పాలకుర్తికే రండి, లేదా ఇంకొక నియోజకవర్గమే వెళ్ళండి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు వాళ్ళకి ఇచ్చుకున్నారా, వేరే పార్టీలకు ఇచ్చారా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి ఎంతమందికి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ లేని వాళ్ళకి ఎంతమందికి వచ్చింది అనేది మీరే లెక్క చూసి చెప్పండి. ఎందుకంటే వాళ్ళకిలాగా మేమేమి మా కాంగ్రెస్ కర్తల్ని అంటే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కనీసం వాళ్ళ పార్టీ కండవ కప్పుకోకపోతే ఏ పథకాలు అందలేదు. కనీసం వాళ్ళ కండవ కప్పుకోకపోతే కనీసం ఏదన్నా చేయాలి, కనీసం సీఎం రిలీఫ్ ఫండ్ రావాలంటే కూడా కండవ కప్పుకొని చెక్ తీసుకోమన్న రోజులు ఉన్నాయి. కావాలంటే మా నియోజకవర్గమే రండి, అలాంటి వాళ్ళని మీ ముందు పెడతాం. వరంగల్ రాజకీయాలు ఏం జరుగుతుంది మీరు అంటే ఒక పక్క మంత్రులనే టార్గెట్, మహిళా మంత్రులనే టార్గెట్గా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. సో మొన్న పాడి కౌశిక్ రెడ్డి సీతక్క గారి మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వరంగల్ ఉన్న మహిళా మంత్రి పైన కూడా సొంత పార్టీ నాయకులే తిరగబడతా ఉన్నారు. అంటే ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో? అంటే తప్పకుండా ఇప్పుడు ఎప్పుడైనా కానీ మహిళలనే కదా వీళ్ళు టార్గెట్ చేసేది. సో అదేవిధంగా ఇప్పుడు మహిళలు అనేవాళ్ళు టార్గెట్ అవుతున్నారు. సో మరి ఇప్పుడు అందుట్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలు లేరు. మహిళలు లేకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మా మహిళా మంత్రులు ఇద్దరు ఉండి, మరి ఇప్పుడు వేరే టీముల్లో కూడా మహిళలు ఉండేసరికల్లా వాళ్ళకి జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు తిప్పి కొడితే వాళ్ళ ప్రభుత్వంలో మన కీ రోల్ ప్లే చేసింది ఎవరు? బీఆర్ఎస్లో టీఆర్ఎస్లో ప్రభుత్వంలో కవితక్క ఒక్కటే ఉన్నది. సో ఇప్పుడు మా ప్రభుత్వంలో ఇప్పుడు సీతక్క గారు ఉన్నారు, మరి కొండా సురేఖ గారు ఉన్నారు, మరి ఇప్పుడు ఇంకా వేరే మన నియోజకవర్గాలకు పోతే మహిళా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. సో మీరు చూసేటట్టయితే మా ఎమ్మెల్యే గారు యూత్ ఎమ్మెల్యే. సో అలాంటిది వాళ్ళకి ఎప్పుడు అవకాశం దొరకలేదు. అయినా కానీ వాళ్ళ అవకాశం దొరికినా కానీ ఉపయోగించుకోలేదు. అదే మా కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకున్నది, దానికి వాళ్ళకి నిద్ర పట్టట్లేదు. బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన సోషల్ మీడియా కూడా ఒక వార్త చక్కర్లు కొడతా ఉంది. అంటే 2028లో బీఆర్ఎస్ పార్టీ రప్ప అంటూ కూడా గెలవబోతున్నాం, కాంగ్రెస్ పార్టీ నామరూపం లేకుండా చేస్తామని మాట్లాడుతున్నాం. వాళ్ళకి ఏం చెప్తారు? అది వాళ్ళకి కొత్త ఏం కాదు కదా, ఎందుకంటే 2013లో కూడా వీళ్ళు అట్లే మాట్లాడారు. సో రేపనం కూడా మేమే గెలుస్తున్నాం అని అన్నారు. అదంతా ఎందుకు? మా నియోజకవర్గంలో ఆయన మన ఓటింగ్ కౌంటింగ్ రోజు కూడా మేమే 5,000 మెజారిటీతో గెలవబోతున్నాం అన్నాడు. తిచ్చుగా మాకు ఆల్మోస్ట్ 50,000 మెజారిటీతోటి ఓడిచ్చారు ఆయన్ని. సో ఇదేమి కొత్త కాదు వాళ్ళకి ఈ ప్రాపగాండాస్. సో మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి పాలకుర్తి నియోజకవర్గంలో ఎట్లా ఉండబోతుంది మరి? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ భయపడతా ఉంది స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడానికని మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? అది బీఆర్ఎస్ టీఆర్ఎస్ చేస్తున్న ప్రాపగాండా. ఎందుకంటే వాళ్ళకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది బాగా యూజ్ చేసుకోవడం అలవాటు. సో అదే కాకుండా ఈ దేశంలోనే కాకుండా వేరే దేశాల నుంచి కూడా వాళ్ళు సోషల్ మీడియా ఉపయోగించుకుంటున్నారు. సో అది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూసి ఏదో మేము కాంగ్రెస్ పార్టీ పెట్టితే ఓడిపోతుందని కూడా తప్పు. ఎందుకంటే కావాలంటే మీరు నియోజకవర్గాలు వచ్చి గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోండి. అంతేగాని నాయకులు లీడర్లు ఏమనుకుంటున్నారు అనేది కాదు, లేదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏమంటుంది అనేది కాదు.
మన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో మీరు వచ్చి గ్రౌండ్ లెవెల్లో వచ్చి మన గ్రౌండ్ ప్రజలు పబ్లిక్ తోటి మాట్లాడండి, అప్పుడు తెలుస్తుంది మీకు.